ఫ్రెండ్స్, ఒక ఐపీఎస్ మేడం ఓ విధవ మహిళ వేషం వేసుకుని జైలులోకి అడుగుపెట్టింది. ఆమెకు లోపలికి వెళ్లగానే అసలు నిజం అర్థమవుతుంది. అది కేవలం నేరస్తులకు శిక్ష ఇచ్చే స్థలం కాదు, అక్కడ అనేక మహిళలు హింసకి గురవుతున్నారని. జైలులోని ఒక ఇన్స్పెక్టర్ రాత్రిళ్లు మహిళా ఖైదీలతో తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. వారిని బెదిరించి బలవంతంగా లొంగదీసుకుంటాడు. అసలు ఎందుకు ఐపీఎస్ మేడం జైలు లోపలికి వెళ్లవలసి వచ్చింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో రాజధానిలోని తన గెస్ట్ హౌస్లో ఐపీఎస్ భావనా రాథోడ్ అధికార ఫైళ్ల మధ్య కూర్చొని ఉన్నారు. టేబుల్ మీదున్న ఓ ఫైల్ ఆమె దృష్టిని ఆకర్షిస్తోంది. దానిమీద గోప్యమైన మహిళా జైలు అక్రమాల నివేదిక అని వ్రాసి ఉంది. ఫైల్ ఓపెన్ చేసి మొదటి పేజీ చదివిన వెంటనే ఆమె హృదయం కలవరపడింది. దానిలో ఇన్స్పెక్టర్ రంజిత్ యాదవ్ మహిళా ఖైదీలను లైంగికంగా, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వివరాలున్నాయి. ఆమె వెంటనే నిర్ణయం తీసుకుంది. ఇంకేం ఆలస్యం చేయలేను, అధికార మార్గాలు తీసుకునే సమయం వచ్చింది. అందుకే ఆమె తానే స్వయంగా జైలులోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. కాని తన అసలైన రూపంలో కాదు, ఒక 35 సంవత్సరాల విధవ. ఆమె భర్తను చంపిందన్న అబద్ధపు కేసులో అరెస్టైన మహిళగా. పేరు గౌరీ. ఆమె కోసం నకిలీ ఎఫ్ఐఆర్, నకిలీ కోర్టు రిమాండ్ అన్నీ ఏర్పాటయ్యాయి. 3 రోజుల తర్వాత ఓ పోలీస్ జీప్ పెద్ద జైలు గేట్ను దాటి లోపలికి వచ్చింది. అందులో ఓ బలహీనంగా కనిపించే మహిళ, చెదిరిన జుట్టు, చేతులకు సంకెళ్లతో. ఆమె ఐపీఎస్ భావన. ఇప్పుడు ఆమె పేరు గౌరీ. ఆమెకు మొదటి రాత్రే భయానకంగా అనిపించింది. శుభ్రం లేని గదులు, పాడైపోయిన భోజనం, ముట్టడించే మహిళా గార్డులు. 2వ రోజే ఓ ఖైదీ రూబీనా 5 సంవత్సరాల నుండి జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆమె గౌరీ వద్దకు వచ్చి, ఇన్స్పెక్టర్ కంటపడకు, పడ్డావంటే నాశనమైపోతావని అంది. భావన ఎందుకని అడిగింది. అతను రాత్రిళ్లు పిలుస్తాడని, వెళ్లకపోతే తినేదానిలో ఏదైనా కలిపి లొంగదీసుకుంటాడని చెప్పింది. అంతేకాదు, జైల్లో ఉన్న ప్రతి ఖైదీ వెనుక ఒక విషాద కథ ఉన్నది. వారి బాధ వారి కళ్లల్లోనే గౌరీకే కనబడింది. ఆమె తన జాకెట్లో ఓ హిడెన్ కెమెరా పెట్టుకుని ఉంది. డ్రైవర్ సతీష్ జైలు బయట ఆమె ఆజ్ఞ కోసం వేచి చూడసాగాడు. 3వ రోజు రాత్రి మొదటిసారి ఇన్స్పెక్టర్ రంజిత్ గౌరీ కంటపడ్డాడు. బలమైన శరీరం, కళ్లల్లో కామవాంఛ, ముఖంలో అహంకారం. అతను గౌరీ వద్దకు వచ్చి పేరు ఏంటి అని అడిగాడు. గౌరీ అని తలవంచి చెప్పింది. అతను ఆమె ముఖం ఎత్తి చిరునవ్వుతో అన్నాడు, బాగుంది, జైలులో కొత్త గాలి వచ్చింది. అతని ఉద్దేశం స్పష్టం, గౌరీని కూడా లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. అతని వాంఛ అతని కళ్లల్లోనే కనిపిస్తుంది. ఆ రాత్రి భావన తనలో ఓ విప్లవ దీపం వెలిగించుకుంది. ఇక్కడ జరిగేది చూసి ఊరుకోలేను అని, జైల్లో ఉన్న ప్రతివారికి న్యాయం జరగాలని, తప్పు చేసేవారిని కఠినంగా శిక్షించాలని తనను తానే ప్రమాణం చేసుకుంది. ఒక అధికారి వచ్చి 114 నెంబర్ ఖైదీని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. 114 నెంబర్ ఖైదీ గౌరీనే. అతను ఆమెను రంజిత్ ఉండే గదికి తీసుకువెళ్తున్నాడు. ఆ జైల్లోనే రంజిత్ ఆయన కోసం విలాసవంతంగా ఒక గది ఏర్పాటు చేసుకున్నాడు. గౌరీ గదిలోపలికి రాగానే ఆమెను చూసి, రా నా రాణి రా, నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నా అంటూ ఆమెకి స్వాగతం పలికాడు. ఆమె తన డ్రెస్సులో ఉన్న ఓ స్మాల్ డివైస్ను రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంది. అంతలో జైలు గదిలో రంజిత్ ఆమెను బలవంతంగా లొంగదీసేందుకు ప్రయత్నించగా భావన ధైర్యంగా అతన్ని వెనక్కు నెట్టేసింది. ఈ చర్యకి ఆశ్చర్యపడ్డ రంజిత్ భయమేస్తుందా అని అడిగాడు. అవునని గౌరీ సమాధానం చెప్పింది. రంజిత్ నవ్వుతూ, ఇంకా ఇప్పుడే కదా మొదలుపెట్టింది, ముందు ముందు ఇంకా చాలా ఉందని అంటూ పక్కన ఉన్న బెల్ మోగించాడు. వెంటనే గది తలుపులు తెరుచుకుంటూ రూబీనా అనే ఆఫీసర్ లోపలికి వచ్చింది. రంజిత్ గౌరీని ఒక బ్యారెక్లో ఉంచమని, తన కనుసన్నెల్లోనే ఉంచాలని ఆదేశించాడు. రూబీనా ఆమెను స్పెషల్ బ్యారెక్లోకి తీసుకువెళ్ళింది. ఆ గది చాలా శుభ్రంగా, నీట్గా ఉంది. రూబీనా గౌరీతో, సార్ ఏ సమయంలోనైనా వస్తారు, భయపడవద్దని, సిద్ధంగా ఉండమని చెప్పింది. గౌరీ కళ్లల్లో కోపం, ఉక్రోషం ఉన్నప్పటికీ వణుకుతున్న గొంతుతో రూబీనాకి సరే అని చెప్పింది. జైలులో రంజిత్ యొక్క అక్రమాలు అన్నీ గౌరీ చూసింది. కొంతమందితో తీయగా, కొంతమందితో భయపడుతూ, మరికొంతమందిని అతని బలంతో లొంగదీసుకుంటాడు రంజిత్. భావన కూడా వారికి తగ్గట్టుగానే అన్ని సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ సిచ్యువేషన్కి తగ్గట్టు నటించసాగింది. ఆమె అంతిమ లక్ష్యం మహిళలకు విముక్తి కలిగించడమే. జైలు బయట సతీష్ రోజుకొక లాయర్తో జైలు బయట భావన ఆజ్ఞ కోసం వేచి ఉండేవాడు. ఆమె పంపిన ప్రతి ఫుటేజ్ని సేవ్ చేసుకుంటూ మీడియా ప్రతినిధులతో సంప్రదిస్తూ ఉన్నాడు.
ఇంతలో ఆ రాత్రి రానే వచ్చింది. రంజిత్ స్పష్టంగా హెచ్చరించాడు. ఈ రాత్రి నీ పరీక్ష. నాకు లొంగేవో సరే, లేదంటే నీ జీవితం నేనే నాశనం చేస్తాను అని అన్నాడు. జైలు గది అందంగా ముస్తాబైంది. రంజిత్ గౌరీ కోసం ఎదురుచూడసాగాడు. ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి. కాని ఈసారి గౌరీ ఒక్కతే రాలేదు. ఆమెతో పాటు సీక్రెట్ కెమెరా మరియు మైక్ కూడా వచ్చాయి. లోపలికి వస్తూనే భావన కారులో ఉన్న సతీష్కి సమాధానమిచ్చింది. సతీష్ లోపలికి రావడానికి సన్నద్ధమవుతున్నాడు. రంజిత్ దగ్గరకు వస్తూ ఈరోజు ఏం స్టోరీలు చెప్పడానికి వీలులేదని అన్నాడు. గౌరీ అలాగే సార్, మీ సేవకు నేను తయారుగా ఉన్నాను. కాని ముందు మీరు మొదలు పెడతారా, లేదా నాకు తెలిసిన నిజాలు దేశానికి చెప్పనా అని అన్నది. అతను షాకై అంటే ఏంటి దాని అర్థం అని అడిగాడు. నీ ర్యాకెట్ నాకు తెలుసు. నువ్వు రూబీనా, షబ్నం మరియు కొంతమంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడమే కాక బయట గుండాలతో చేతులు కలిపి డ్రగ్స్, హత్యలు, అక్రమ సంబంధాలు నీ సారథ్యంలో జరుగుతున్నాయి. ఎవరైనా నోరు తెరిస్తే వారు శవమై బయటికి వెళ్తారు అని అన్నది. రంజిత్ గట్టిగా నవ్వుతూ అవును నిజమే, కానీ నువ్వు ఏమి చేయగలవు? ఒక విధవ మహిళవి. నువ్వు ఏమీ చేయలేవు, ఎవరితోనూ చెప్పలేవు అని అంటాడు. చెప్పడం కాదు, చూస్తున్నారు. లైవ్లో నీ ఆకృత్యాలు ప్రజలు చూస్తున్నారని అంటుంది. రంజిత్ షాకై వెనక్కి వెళ్లేలోపే ఆ గదిలోకి మీడియా అధికారులు మరియు పోలీసులు ప్రవేశించారు. రంజిత్ యాదవ్, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. రేప్ అటెంప్ట్, మహిళా హింస, అక్రమ కార్యకలాపాలు ఇవన్నీ మీపై ఉన్న అభియోగాలు అని చెప్పారు. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ 4 వైపుల నుండి అధికారులు ముట్టడించారు. జైలు మొత్తం దద్దరిల్లిపోయింది. ఐపీఎస్ భావనగా గౌరీ అతని ముందు నిలబడింది. అంధకారాలు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లు జైలు గోడలకే పరిమితమైన మహిళా రహస్య రోదనలు, వాటికి కారణమైన వాడికి తగిన శిక్ష పడబోతోంది. ఫైళ్లలో దాచిన నిజాలు బయటపడ్డాయి. ఇది కేవలం రంజిత్ అరెస్టు కాదు, ఇది ఓ వ్యవస్థకి ఎదురుదెబ్బ. భావన కళ్లల్లో గర్వం ఓ మెరుపు కనబడుతుంది. ఆమె ఇప్పుడు దేశమంతటా గౌరవింపబడే ఐపీఎస్ అధికారి. మెల్లగా ఈ విషయం బయటకు పాకింది. విధవరాలి వేషంలో జైలులోకి మహిళా ఐపీఎస్ అధికారి ప్రవేశం అనే హెడ్లైన్స్లో వచ్చింది. భావన ఐపీఎస్ అనే పేరు టీవీలలో జనం నోళ్లలో పాకిపోయింది. కానీ ఇక్కడితో ఈ కథ ముగియలేదు. భావనకి తెలుసు, ఒక సాధారణ జైలు అధికారి ఎవరి అండా లేకుండా జైలులో ఇన్ని ఆకృత్యాలకి పాల్పడడని. రంజిత్ను జైలుకు పంపిన తర్వాత జైలుని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఫైల్ను, ఎఫ్ఐఆర్లను అన్నిటినీ సోదా చేయడం మొదలుపెట్టారు. రంజిత్ గదిలో ఓ సీక్రెట్ డైరీని కనుగొన్నారు. అందులో మాస్టర్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు రూబీనాని తరలించాము, భావన అనే మహిళను కూడా స్పెషల్ బ్యారక్కి షిఫ్ట్ చేయాలని అనే నోట్ ఆమె కంటపడింది. మాస్టర్ ఎవరి మాస్టర్ అని ఆలోచన పడింది. అతడే అసలు మెంటర్ అయి ఉంటాడు. రంజిత్ అతడి ఆజ్ఞలపై పనిచేసేవాడు. విచారణలో మాస్టర్ ఎవరో తెలుస్తుంది. భావన కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, ఒక మహిళ కూడా. ఆమె మహిళల పట్ల జరిగిన ఆకృత్యాలను అరికట్టడంలో ఎవరినైనా, ఎంతటి వారినైనా విడిచిపెట్టాలని ఆమెకు ఎంతమాత్రం లేదు. తరువాత రోజు జైల్లో సీక్రెట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. అక్కడ ఆమెకి తెలిసిన విషయమేమిటి అంటే, ఆ మాస్టర్ ఎవరో కాదు, పట్టణానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తివంతమైన రాజకీయ నాయకుడు రాఘవ త్రిపాఠి అని అనుమానం కలిగింది. భావన దగ్గర కేవలం సమాచారం మాత్రమే ఉంది. ఆయనే మాస్టర్ అని, రంజిత్ ఆయన కనుసన్నల్లోనే జైల్లో ఈ ఆకృత్యాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఆధారం కావాలి. అందుకే భావన తన టీంతో కలిసి ఒక మిషన్ మొదలుపెడుతుంది. ఈసారి ఆమె ఒంటరి కాదు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఆమెతో చేతులు కలిపారు. ఇంతలో భావనకి ఒక కాల్ వచ్చింది. అటువైపు మాట్లాడుతున్న మహిళ, మేడం, నా పేరు షబానం. నేను కూడా ఒక బాధితురాలనే. నాకు మాస్టర్ ఎవరో తెలుసు, కానీ నా ప్రాణానికి హాని ఉందని చెప్పింది. ఆమె షబ్నం ఇచ్చిన ఈ సమాచారం మేరకు తర్వాతి రోజు ఏ విధమైన పోలీస్ జీప్ మరియు ఎవరి సాయం లేకుండా భావన ఒక్కరే రాఘవ త్రిపాఠికి చెందిన ఓ ఫామ్ హౌస్పై దాడికి సన్నాహాలు జరుగుతాయి. రాఘవ త్రిపాఠి అక్కడ ఏదో పెద్ద పార్టీ నిర్వహిస్తున్నాడు. అక్కడున్న పెద్ద పెద్ద తలుపులు, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులన్నిటిని చూసి భావన ఆశ్చర్యపోతుంది. ఇది ఫామ్ హౌస్ కాదు, అత్యాచారం కోట. రాఘవకు ఈ దాడి గురించి సమాచారం వస్తుంది. ఆమెను చంపేయాలని ఆజ్ఞ ఇస్తాడు. భావన జీవితమే ప్రమాదంలో పడుతుంది. కానీ ఆమె స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ గౌరీ అవ్వకూడదు. ఫామ్ హౌస్లో చేసిన పరిశీలన, శబనం ఇచ్చిన సమాచారం, రహస్య కెమెరాలలో రికార్డైన దృశ్యాలు ఇవన్నీ ఇప్పుడు భావన చేతిలో అత్యంత కీలక సాక్ష్యాలుగా మారాయి.
అదే రాత్రి ఆమె పోలీస్ కమిషనర్కు, మహిళా కమిషన్కు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. భావనకి రాఘవ నుండి బెదిరింపులు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు భావనకి ఒక డెలివరీ వచ్చింది. అందులో ఒక శారీ మరియు ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో "నువ్వే నా మొదటి శత్రువువి, నా దారిలోకి వస్తే అంతం తప్పదు" అని రాసి ఉంది. కానీ ఆ లెటర్ చదివాక కూడా భావన ముఖంలో ఎటువంటి బెనుకు లేదు. రాఘవ త్రిపాఠి తన ఫామ్ హౌస్లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు. వేరే దేశాల నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులకి జైలు నుండి తీసుకొచ్చిన 4 అమ్మాయిలని వారికి పరిచయం చేస్తున్నాడు. ఇదే సరైన సమయం, ఇక ఆగకూడదని భావన భావించింది. ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు ఆ భారీ ఆపరేషన్కు ముహూర్తం ఖరారు అయింది. కోడ్ నేమ్ ఆపరేషన్ శక్తి. భావన, ఎస్టీఎఫ్ బృందం, మహిళా కమిషన్ సభ్యులు అందరూ సాధారణ పౌరుల్లా ఫామ్ హౌస్కి బయలుదేరతారు. మార్గమధ్యలో వారి వాహనాన్ని వేరే ఒక వ్యాన్ గుద్దడంతో యాక్సిడెంట్ జరుగుతుంది. డ్రైవర్ సతీష్ చనిపోతాడు. భావన మాత్రం గాయాలతో బయటపడుతుంది. వ్యాన్ డ్రైవర్ని ప్రశ్నించగా తనకు ఎలా అయినా సరే భావన వెహికల్ని ఆపమని ఆదేశం వచ్చిందని చెప్తాడు. గాయాలైనప్పటికీ భావన మాత్రం ఈ మిషన్ నుండి వెళ్ళిపోవాలని అనుకోలేదు. ఆమె గాయాలతోనే తన సహచరులకు కాల్ చేయమని ఆపరేషన్ని కొనసాగిద్దామని చెప్పింది. ఆమె స్ట్రెచ్చర్ పైననే హాస్పిటల్ నుండి బయలుదేరింది. ఆమె ముఖం మొత్తం తెలుపు రంగు బ్యాండేడ్స్తో నిండిపోయింది. అయినప్పటికీ ఆమె కళ్లల్లో సాధించాలనే తపన తగ్గలేదు. మొత్తానికి ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లారు. ఫామ్ హౌస్ బయట నుంచి నార్మల్గానే కనిపించినా లోపల మాత్రం అది ఓ రాక్షస వ్యభిచార కేంద్రంగా పనిచేస్తుందని సాక్ష్యాలతో రుజువైంది. లోపల విదేశీ వ్యక్తులు మరియు రాఘవను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాఘవ పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ మెయిన్ డోర్ దగ్గర పోలీసులకు దొరికిపోయాడు. ఆ 4 అమ్మాయిలు విముక్తి పొందారు. వారిలో రూబీనా కూడా ఉంది. భావన ఇచ్చిన సంకేతంతో ఎస్టీఎఫ్ లోపలికి దూసుకువెళ్ళింది. కెమెరాలు ఆన్ అయ్యాయి. ప్రతి మూమెంట్ను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. డ్రగ్ ప్యాకెట్లు, మూలంగా బంధింపబడ్డ మహిళలు, శబ్దం చూపించిన రహస్య గదులు అన్నీ బయటపడ్డాయి. రాఘవ త్రిపాఠి షాక్లోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే రాఘవను అరెస్టు చేశారు. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఐపీఎస్ భావన చౌహాన్ చైతన్యం లెజెండరీ స్టింగ్ ఆపరేషన్ అంటూ న్యూస్ ఛానల్స్ గర్జించాయి. శబ్నం, రుబీనా వంటి బాధిత మహిళలు కోర్టులో తమ వాంగ్మూలాలు ఇచ్చారు. కేవలం ఒక జైలు, ఒక సిస్టమ్ మొత్తం భావన ధ్వంసం చేసింది. ఇది ఒక ఆమె శక్తి, ఒక ఐపీఎస్ అధికారిని ధైర్యం మరియు ప్రతి నిస్సహాయంగా తలదించుకున్న మహిళల పక్షాన నిలిచిన ఒక మహిళా యోధురాలి గాథ. ఇంతటి పెద్ద నెట్లను ఛేదించిన ఈ స్టింగ్ ఆపరేషన్ తర్వాత భావన చౌహాన్ ఒక మాట చెప్పింది: "ఇదే నా బాధ్యత, కానీ ఇది ముగింపు కాదు, ఇది మొదలు." మీ సమాజంలో ఎక్కడైనా శోషణ, అక్రమాలు, అత్యాచారాలు కనిపిస్తే నిశ్శబ్దంగా ఉండకండి. మీ నిశ్శబ్దమే వాళ్లకి శక్తి. ధైర్యంగా నిలబడండి. చివరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పష్టమైన నిజాల కోసం మీ మద్దతే మాకు శక్తి. ధన్యవాదాలు.